మొన్న మాండలికాల గురించి చెప్పిన మాట కూడా నాకు చాలా బాగా అనిపించింది. నిజమే కదా, మన తెలుగు సాహిత్యంలో ఇప్పుడు మాండలికాలు ఎక్కడ ఉన్నాయి అసలు పాటల్లో. శ్రీకాకుళం మాండలికం అప్పుడప్పుడు ఒక 2-3 పాటలు వినిపిస్తుంది. తెలంగాణ మాండలికం ఇప్పుడు కాసాల శ్యామ్ గారు లేదంటే గోరెటి వెంకన్న గారు ఇలాంటి కొంతమంది వాళ్ళ వల్లే వినిపిస్తుంది అంతే తప్ప. ఇప్పుడు నెల్లూరు ఒకటి ఉంది, గోదావరి ఒకటి ఉంది, గుంటూరు ఒకటి ఉంది, తెనాలి ఒకటి ఉంది. ఇన్ని రకాల మాండలికాలు పెట్టుకొని మనం తెలుగులో ఎంతసేపు న్యూట్రల్ తెలుగు వరకే వెళ్తున్నాం తప్పితే మాండలికాలని కానీ లేదంటే ఆ యాసనలు కానీ అసలు డైలాగుల్లోనో లేదంటే పాత్రలోనూ చూస్తున్నాం కానీ సాహిత్యంలో అసలు చూడలేదు మనం. అది మీకు మొన్నే ఒక ఉదాహరణ, ఇదే పెద్ద ఆఫీసు వాచ్మెన్ గారు, నేను ఇక్కడ పని లేట్ అయ్యి ఆఫీస్లోనే పడుకోవాల్సి వచ్చింది 2-3 రోజుల క్రితం. ఆయన వచ్చి తలుపులు వేసుకుండా ఈ మాపు ఇక్కడే ఉంటారా అని అడిగారు. ఒకసారిగా నాకు ఏమంటున్నారా, ఈ మాపు ఇక్కడే ఉంటారా సార్ అని. అప్పుడు అర్థమైంది, వెనకాలకి వెళ్ళి ఒక ముని మాపుల్లో అంటే రాత్రి కదా, మాపు అంటే రాత్రి కదా. ఒక వాచ్మెన్ గారు మనకు ఒక పదం నేర్పిస్తారు, మాండలికాల శక్తి అది. ఆయన ఏ గ్రంథం చదువుంటాడు, ఆయన ఊర్లో పెరిగి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి ఉంటాడు. అలాంటి పదాలన్నీ కూడా మనం వినేసి వదిలేయకూడదు కదా. అది ఎప్పుడు వస్తుందంటే ఈ నైట్ ఇక్కడే ఉంటారా అన్నది అన్న వాడినేమో వీడు పాష్గా మాట్లాడుతున్నాడు, వీడు అసలు చాలా గొప్పవాడు, వీడు విద్యావేత్త అని. ఈ మాపు ఇక్కడ ఉంటారా అన్న వాడినేమో ఏంటి భాష అని చూస్తూ ఉంటే వాళ్ళు కూడా భయపడి వాళ్ళ మాండలికాలను బయట తీయడం మానేస్తారు. ఆ నైట్ అనేది నేర్చుకుంటారు, కుచించిపోతాయి. అలాంటిది పాటల్లో వేసినప్పుడు ఈ మాపు అంటే ఎంతమందికి అర్థం అవుద్దండి, రాత్రి అనేద్దాం అన్నారు అనుకోండి, మేము ఏం చేస్తాం, ఆ రాత్రే వస్తాం. అది అన్ని కోణాల నుంచి కూడా జరగాలి ప్రయత్నం భాషను కాపాడడం.